హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివేద్ స్టోరీస్. ఈ వీడియోలో మా చిన్నోడికి భోగిపళ్ళు డెకరేషన్ కోసం ముందుగా చేసుకున్న ప్రిపరేషన్స్ అన్ని గురించి చెప్తున్నాను. ఒకవేళ ఇది చూస్తే మీకు కూడా ఏమైనా ఐడియా రావచ్చు, డెకర్కి సంబంధించి ఏమేమి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లోనే మనం సింపుల్గా డ్రా చేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫస్ట్ మనం డెకరేషన్కి భోగిపళ్ళు అంటే భోగి కుండ, చెరుకు గడలు, కైట్స్ ఇవే కదండి ఇంకా మెయిన్గా పెడతాము. సో దానికోసం ఇట్లా కలర్ పేపర్స్ తీసుకొని మనకు నచ్చిన కలర్స్తో ఇట్లా భోగికుండా అవి మనమే రెడీ చేసేసుకోవచ్చు. ఒక సింపుల్ ఐడియా కోసం ఇవన్నీ పెడుతున్నాను చూడండి. నేనైతే ఇలా భోగి అనేది హ్యాపీ భోగి రాసి ఇలా భోగికుండ అనేది డెకార్ చేసుకున్నాను. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇలా హ్యాపీ భోగి అనేది భోగికుండా మీకు నచ్చిందా కామెంట్ చేయండి. ఇంకా దానిపైన పాలు పొంగుకుంటుంది కదా, అలా వైట్ పేపర్స్ కట్ చేసుకున్నాను. ఇంకా చెరుకు గడలండి, గ్రే కలర్ పైన లేకపోతే ఏదో ఉన్న కలర్స్తో చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మనకు కావాల్సిన ఇంకా ఏం కావాలన్నా మనం ఆ షేప్స్ అనేవి డ్రా చేసుకునేసి కలరింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము స్టిక్స్ అంటే మంట కింద పెట్టాలి కదా భోగికుండకి, వాటి కోసం స్టిక్స్ ఇలా చెరుకు గడల పైన లీవ్స్ ఇంకా ముక్కులు కూడా డ్రా చేసామండి. సంక్రాంతి అంటే మనకి ముక్కులు కదా, అందుకని ఒక 2 ముక్కులు కూడా యాడ్ చేసుకున్నాము. సర్కిల్ లాగా కట్ చేసుకున్నాము. ఇట్లా రౌండ్గా ఇలా అన్నీ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కైట్స్ కూడా అండి. కైట్స్ కూడా డ్రా చేసుకొని సింపుల్గా అంటే కొనుక్కొచ్చుకున్నవి పెట్టుకోవచ్చు, కానీ ఇవి కలర్ పేపర్స్ మనం డ్రా చేసుకుంటే అవి ఇంకా బాగా కనిపిస్తాయి, ఎంత బాగుంటాయి కూడా. ఎంతైనా ఆ సాటిస్ఫాక్షన్ మనం చేసుకుని మనమే పిల్లల కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుని డెకార్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇవన్నీ ఉంటే మనకి సింపుల్గా హ్యాపీగా మనమే డెకార్ చేసుకోవచ్చు. మన ఆర్టిఫిషియల్ బంతిపూ మాలలు ఉంటాయి కదా, అవైనా లేకుంటే ఒరిజినల్ ఫ్లవర్స్ అయినా మాలలతో చాలా బాగా డెకార్ చేయొచ్చండి. మొత్తం ఫినిష్ చేసేసాక నేను డెకరేషన్ ఎలా చేసామనేది కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో, భోగిపళ్ళు వీడియోస్లో. కైట్స్ అయితే ఇలా మనకు నచ్చినట్లుగా ముగ్గులైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మనకు తోచిన డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా నార్మల్ కైట్స్ లాగా డ్రా చేసేస్తున్నాను. వీటి మీద మనము ఫ్లవర్స్ అయినా లేదంటే ముక్కులు లేదంటే వేరే ఏ షేప్స్ అయినా మనం డ్రా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నేనైతే ఇట్లా కైట్స్ అనేవి డ్రా చేస్తున్నాను, తర్వాత కలరింగ్ చేస్తాను. ఫైనల్గా ఎలా ఉంటుందని చూడండి. మీకు ఈ వీడియో ఏదైనా కొంచెం సింపుల్ ఐడియా కోసం అని చెప్పి పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ఛానల్. మా చిన్నోడికి అన్నీ ఇంకా మెమరీస్ సంబంధించిన అన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే నేను భోగికుండా ఇంకా చెరుకు గడలు, లీవ్స్ ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంశ్కి భోగి రోజు నీకు భోగి పళ్ళు పోయాలి కదా, దానికోసం మమ్మీ ప్రిపరేషన్స్ అన్నీ చేసి భోగి కుండ, ఇంకా నెక్స్ట్ ముగ్గులు 1, 2 ఇలా ముగ్గులన్నీ డ్రా చేశాను.